రాజకీయమైన, సినిమా అయినా అంతా మార్కెటింగ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ 2 రంగాల్లో కంటెంట్‌తో పాటు మార్కెటింగ్ కూడా ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. ఎవరు ఎంత పర్ఫెక్ట్‌గా మార్కెటింగ్ చేసుకోగలిగితే వాళ్ళు అంత ఎక్కువ కాలం మార్కెట్‌లో నిలబడగలుగుతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అవి సక్సెస్ సాధించేలా వాళ్ళు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో తప్పు పట్టాల్సింది కూడా ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన తొలి సినిమా 'హరిహర వీరమల్లు'తో పాటు 'ఓజీ' విషయంలో ఇదే జరిగింది. ఎంత పుష్ చేసినా కూడా 'హరిహర వీరమల్లు' బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. 'ఓజీ' విషయానికొస్తే కలెక్షన్ పరంగా ఈ సినిమా విజయం సాధించినట్లే లెక్క. 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశం ఆడియో ఒకటి లీక్ అయింది. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక మీడియా సమావేశంలో తమ నాయకుడి సినిమాలను తాము ప్రమోట్ చేసుకుంటే తప్పే ఉందని, ఇది తమకు చాలా అవసరమని ఆయన అధికారికంగానే చెప్పుకొచ్చారు కూడా. ఫలితం సంగతి పక్కన పెడితే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' సినిమాల విషయంలో జనసేన నాయకులు, కేడరు చేయాల్సిందంతా చేశారు. ఈ 2 సినిమాల ప్రమోషన్ విషయానికొస్తే జనసేన నాయకులు తమకు వివిధ మార్గాల్లో అందిన నిధులను ఈ సినిమాల ప్రమోషన్ కోసం వాడినట్లు కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ మంత్రుల కంటే ఎక్కువ కంఫర్ట్ జోన్లో ఉన్నది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఓవైపు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆ పార్టీ నాయకులు ఓన్ చేసుకుని పుష్ చేస్తుంటే, మరోవైపు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాలను టీడీపీ పూర్తిగా ఎందుకు వదిలేసిందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో. టీడీపీ నాయకుల్లో కూడా ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. తాజాగా విడుదలైన బాలకృష్ణ సినిమా 'అఖండ 2 తాండవం' విషయానికి వస్తే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా పార్టీ వర్గాలు, కేడర్ నుంచి ఏమాత్రం మద్దతు లేకుండా పోయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏ సినిమాకైనా ఎక్కువ కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ అంటే ఎక్కువగా అమెరికా మార్కెట్ నుంచే వస్తాయనే విషయం తెలిసిందే. ప్రతిసారి బాలకృష్ణ సినిమాలను పెద్ద ఎత్తున ఓన్ చేసుకుని ప్రమోట్ చేసే ఎన్ఆర్ఐలు ఈసారి పూర్తిగా వదిలేశారు ఈ సినిమాను. కేవలం అభిమానం ఉన్నవాళ్ళు మాత్రమే థియేటర్లకు వెళ్లి 'అఖండ 2 తాండవం' సినిమాను వీక్షించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. వనరుల పరంగా చూసుకుంటే జనసేనతో పోలిస్తే టీడీపీ ఎంతో కంఫర్ట్ జోన్లో ఉంటుందనే చెప్పాలి. అయినా కూడా టీడీపీ నాయకులు, కేడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాను పుష్ చేయాలనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్ఆర్ఐల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రంలోని చాలామంది కీలక నేతలు, కేడర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ల తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆ ప్రభావమే ఇప్పుడు ఈ సినిమాపై కూడా కనపడుతుందని, వాళ్ళు ఏమాత్రం బాలకృష్ణ సినిమాను ఓన్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల్లోనే భారీగా డబ్బు ఖర్చు పెట్టామని, ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ సినిమాల కోసం కూడా ఎదురుతాము, ఎక్కడ ఖర్చు పెడతామని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. నందమూరి బాలకృష్ణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు రాజకీయంగా ఎలాగో ప్రాధాన్యత ఇవ్వటం లేదు. పోనీ సినిమాల పరంగా అయినా పుష్ చేస్తున్నారంటే అది లేదనే చర్చ సాగుతుంది. అందరు హీరోలకు ఇచ్చినట్లే బాలకృష్ణకు కూడా ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్ల పెంపుతో పాటు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చారు తప్ప ఆయన కోసం ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదనే చెప్పొచ్చు. కనీసం అవసరమైనప్పుడు కూడా టీడీపీ నాయకులు, కేడర్ ఈ సినిమాను పుష్ చేయకపోతే ఎలా అనే చర్చ ఇప్పుడు టీడీపీ నేతల్లో సాగుతోంది. ఏ హీరో అయినా ఒకసారి మార్కెట్ పడిపోతే తిరిగి లేవటం అంత ఈజీ కాదు. ఇందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. సీనియర్ హీరోలకు ఈ పరిస్థితి మరింత కష్టంగా మారుతుందనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో చూపించిన శ్రద్ధ 'అఖండ 2 తాండవం' సినిమా విషయంలో ఏమాత్రం పెట్టలేదనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లోనే బలంగా ఉంది. 'అఖండ 2' సినిమా ఎక్కువ భాగం హైందవ ధర్మం, సనాతన ధర్మం పైనే సాగుతుంది. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగానే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు 'అఖండ 2 తాండవం' సినిమాను ప్రమోట్ చేయడానికి జంకారనే చర్చ కూడా టీడీపీ నేతల్లో ఉంది. పవన్ కళ్యాణ్కి ఎక్కడ కోపం వస్తుందనే కారణంతోనే ఈ సినిమాను అధిష్టానం పూర్తిగా వదిలేసిందనే అభిప్రాయం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 'అఖండ 2' సినిమాను టీడీపీ నాయకులు, కేడర్ ఎవరు ఓన్ చేసుకోకపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలను ఆ పార్టీ నాయకులు, కేడర్ పుష్ చేస్తుంటే టీడీపీ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రమాదకర సంకేతాలకు స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.